ఢిల్లీలో కర్ణాటక పవర్ పాలిటిక్స్ ఉత్కంఠను రేపుతున్నాయి. సీఎం మార్పుపైనే కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతోంది. ఇందిరాభవన్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్తో కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశానికి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇందిరాభవన్కు వచ్చారు డీకే శివకుమార్. ఈ సమావేశంలో దళిత సీఎం అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చారు సిద్ధరామయ్య. తనకు కాకుంటే పరమేశ్వరను ముఖ్యమంత్రిని చేయాలని సిద్ధరామయ్య ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. 2.5 ఫార్ములా ప్రకారం డీకేఎస్కు ఇవ్వాలంటోంది ఆయన వర్గం. 3 కీలక అంశాలపై కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. సీఎంగా సిద్ధరామయ్యను కొనసాగిస్తూ కేబినెట్ విస్తరణ చేసే ఛాన్స్ ఉంటుంది. డీకే శివకుమార్కు సీఎం బాధ్యతలు అప్పగించే ఫార్ములాపై చర్చించనున్నారు. రాజ్యసభ ఎన్నికలు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కీలకంగా చర్చించనున్నారు. ఉదయం కర్ణాటక భవన్లో తన వర్గం నేతలతో సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనిపై కర్ణాటక రాజకీయం మరింత ఆసక్తిని రేపుతోంది. తన వర్గానికే సీఎం పదవి ఉండేలా సిద్ధరామయ్య పట్టుబడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, స్వాతి, ఏఐసిసి కేంద్ర కార్యాలయమైనటువంటి ఇందిరాభవన్ లో కీలక సమావేశం ప్రారంభమైంది. కర్ణాటక పవర్ పాలిటిక్స్ పై కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి ఎజెండా పాయింట్స్ పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూనే ఉంది. ఏ విధంగానైతే కుర్చీ మార్పు అనేది, అంటే ముఖ్యమంత్రి మారుతారు అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఏర్పడినప్పటి నుంచి కూడా 2 ఫార్ములా అనేది ఉండబోతుంది. మొదటి 2.5 ఏళ్లు మాత్రమే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ తర్వాత డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారంటూ కూడా ప్రచారం జరిగింది. ఆ విధంగానే 6 నెలల క్రితం, అంటే సరిగ్గా 2.5 ఏళ్ల తర్వాత పెద్ద ఎత్తున గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. మళ్ళీ హైకమాండ్ కూడా చొరవ తీసుకొని ఖచ్చితంగా ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి ఏంటి అనే దాని మీద వెయిట్ చేయండి అంటూ కూడా వాళ్ళకు స్పష్టం చేసింది. దాంతో ప్రస్తుతం అయితే ఇప్పటికీ ఇంకా ఆ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మరోసారి ఇప్పుడు హైకమాండ్ పెద్దలతో ఈ సమావేశం మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంటే ముఖ్యమంత్రి మార్పు అనేది ఖాయమా, లేదంటే ఏ విధంగానైతే రాజ్యసభ సంబంధించినటువంటి అంశంతో పాటు ఇంకోవైపు కేబినెట్ విస్తరణ, అంటే సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయడం ద్వారా మరికొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందా అనే దాని మీద ఒక ఫార్ములా పైన చర్చ జరుగుతుండగా, ఇంకొకటి డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రి చేసి సిద్ధరామయ్యకు మరొక కీలకమైనటువంటి పోస్ట్ ఇవ్వడంతో పాటు లేదంటే ఏఐసిసి స్థాయిలో తీసుకురావడం అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇంకోవైపు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టి హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుంది. మీరు మీ పనులు చేసుకోవాలంటూ కూడా సర్ది చెప్పేటటువంటి పరిస్థితులు ఉన్నాయంటున్నారు. సో దేశవ్యాప్తంగా ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానాల్లో కూడా కర్ణాటక నుంచి 4 సీట్లు ఉండడం, వాటి విషయంలో కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం ఇప్పుడు ఆయన ఏదైతే రాజ్యసభ పదవీ కాలం పూర్తవుతుంది. సో ఆ విషయంలో కూడా కొంత కీలక చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా కర్ణాటక పవర్ పాలిటిక్స్ పైన మాత్రం ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రి మార్పు ఉంటుందంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఒకవేళ ముఖ్యమంత్రిని మార్చాల్సి వస్తే అది డీకే శివకుమార్ కాకుండా పరమేశ్వర్కి ఇవ్వాలంటూ కూడా సిద్ధరామయ్య ఏదో ప్రపోజల్ పెట్టినట్టుగా కూడా స్పష్టమవుతుంది. ఏదేమైనా ఇప్పుడు కర్ణాటక ప్రజలతో పాటు దేశ రాజధానిలో సైతం రాజకీయాలు కర్ణాటక పవర్ పాలిటిక్స్ పైన హాట్ గా కనిపిస్తున్నాయి. స్వాతి, రైట్, థ్యాంక్ యూ రాజు.